నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. మన ప్రధాని మోదీ 5 దేశాల పర్యటన మన ఇండియాకి ఎంతవరకు దోహదపడుతుంది మాట్లాడదాం. మనతో పాటు రాష్ట్ర బీజేపీ నాయకులు సారంగుల అమర్నాథ్ సార్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్, 5 దేశాల పర్యటన ముగింపు అయింది ఆల్రెడీ. సో ఎంతవరకు మన దగ్గర ఈ దేశాల పర్యటన పుణ్యమాని మనకి ఎన్ని పెట్టుబడులు, ఏ స్థాయిలో, ఇంతకు ముందుతో పోలిస్తే అది ఎంతవరకు బెటర్ అని మీ ఐడియా? మొదట పల్లవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీకు నమస్కారం. యశోద గారు, భారతదేశము ఇప్పుడున్న ప్రపంచ అనిశ్చితి వాతావరణంలో ఒక అన్సర్టెన్ పీరియడ్లో నడుస్తుంది ప్రపంచం అంతా. ఒకవైపు ఉక్రెయిన్ వార్ నడుస్తున్నది, ఒకవైపు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ వార్తో పాటు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ మీద కూడా కంటిన్యూస్గా ఇరాన్ దాడులు చేస్తున్న ఒక విచిత్రమైన అనిశ్చితి వాతావరణంలో ప్రపంచంలో ఈ పరిస్థితులలో భారతదేశము తన ఉనికిని, తన అభివృద్ధిని, తన 143 కోట్ల మందిని కాపాడే ఒక బృహత్తరమైన బాధ్యతతోని నరేంద్ర మోడీ గారు మన ప్రధానిగా దేశాన్ని రిప్రజెంట్ చేస్తూ 5 దేశాలు చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ కంట్రీస్, మొట్టమొదటి యుఏఈ, ఆ తర్వాత నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే అండ్ ఇటలీ ఫైనల్. సో ఈ 5 చాలా స్ట్రాటజిక్. ఎంత స్ట్రాటజిక్ అంటే మీకు ఇటలీతో ఏదైతే ఐఎంఈసి అంటే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్, అంటే ఇక్కడ నుంచి భారతదేశం నుంచి స్టార్ట్ అయిన మన షిప్ మిడిల్ ఈస్ట్కి వెళ్ళి అక్కడి నుంచి ట్రైన్ మార్గంలో యూరోప్లోకి వెళ్ళి యూరోప్లో ఉన్న అన్ని షిప్పింగ్ ఛానల్స్లోకి ఎంటర్ అయ్యి మన ట్రేడ్ ఈరోజు అంటే మనకు చూడండి స్టెప్ బై స్టెప్ మనం వస్తుంది. ఫస్ట్ మనం ఏం చేసాము, యూరోపియన్ యూనియన్ తోని మిడిల్ ఈస్ట్ కంట్రీస్ తోని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకున్నాం, అంటే అగ్రిమెంట్స్ అయిపోయింది. ఆ తర్వాత ఆ అగ్రిమెంట్స్ను యాక్చువల్ అమల్లోకి తీసుకురావడానికి ఇండియన్ కంపెనీస్ అక్కడి కంపెనీస్తో ఎంఓయూలు చేసుకోవాలి. అది వివిధ వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ కావచ్చు, లేకుంటే యూపీలో జరిగే ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కావచ్చు, భారతదేశంలో జరిగే అనేక ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్స్లో అవన్నీ ఎంఓయూలు జరిగింది. థర్డ్ పాయింట్ ఏంది, యాక్చువల్ అమల్లోకి వెళ్ళాలంటే సప్లై చైన్ నెట్వర్క్స్ బలపడాలి కదా. ఈ సప్లై చైన్ నెట్వర్క్ కోసము దీన్ని ఐఎంఈసి అనే దాన్ని ఈ ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ యూరోపియన్ ఎకనామిక్ కారిడార్ తోని అద్భుతమైన సీమ్లెస్ ఫ్లో సప్లై చైన్ అనేది చాలా స్ట్రెంగ్తెన్ చేయడానికి మోడీ గారు ఈరోజు అదొక అతిపెద్ద విజయం. ఈరోజు మనం చైనా గురించి మాట్లాడేటప్పుడు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని చాలా అసలు ఎకనామిస్టులు అందరూ మాట్లాడతారు. అసలు చైనా చాలా విజనరీగా స్టార్ట్ చేసింది. దానికి ఆల్టర్నేటివ్ ఐఎంఈసి. భారతదేశం ఈరోజు ఏమీ కమ్మీ లేదు, దానికి ఎగ్జాక్ట్లీ ఆల్టర్నేటివ్ ఈరోజు ఐఎంఈసిగా వేసుకున్నాము. మనకు యూరోపియన్ యూనియన్కు ఉండే రానున్న రోజులలో జస్ట్ 5 yearsలో 2026 నుంచి 2030లో అంటే ఈ 4 yearsలో భారతదేశానికి దాదాపు $40 billion అంటే 4.5 లక్షల కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ పెట్టుబడులు వస్తున్నాయి. దాంతోపాటు మన దేశం నుంచి యుఏఈ కావచ్చు, స్వీడన్ కావచ్చు, రక్షణ ఒప్పందాలు అంటే మనం ఇక్కడ నుంచి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ చేస్తాం ఈ కంట్రీస్కు. దట్ ఈస్ గోయింగ్ టు బి అనదర్ 1 lakh crores. సో ఇంత పెద్ద పెట్టుబడులు ప్లస్ మనకు ఎగుమతుల ఆపర్చునిటీ, ఈ అన్నిటినీ కూడా ఎనర్జీ సెక్యూరిటీ, ఏఐ, సెమీ కండక్టర్ కంపెనీస్తో మన ఆత్మనిర్భరత, అట్లాగే డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ పెంచడము. సో ఇదన్నీ కూడా ఈ 5 దేశాల పర్యటనలో మోడీ గారు సాధించారు. ప్రొడక్టివిటీ పరంగా అంటే ఉత్పాదకత పరంగా చైనాకి మనం ఆల్టర్నేటివ్ గా మారబోతున్నాం అనే ఒక వర్డ్ ఏదైతే ఉందో జస్ట్ ఈ 5 yearsలో అది నిజంగా అంత ఈజీ టాస్కేనా? 100% యశోద గారు, నేను మీకు చెప్తున్నాను కదా, భారతదేశంలో ఈరోజు సెమీ కండక్టర్ అంటే ఒకప్పుడు 100కు 100% సెమీ కండక్టర్ మనం ఇంపోర్ట్ చేసుకున్నట్టు. సెమీ కండక్టర్ ఎందుకంటే మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉంది, నా దగ్గర 2021లో ఈ రూమ్ లో 4 మొబైల్ ఫోన్లు ఉంటే 4 కూడా ఇంపోర్ట్ చేసుకున్నాయి. 2026కి వచ్చేసరికి ఈ రూమ్ లో 4 మొబైల్ ఫోన్లు 100కు 100% భారతదేశంలోనే ప్రొడక్షన్ అవుతున్నాయి. దాంతో పాటు మనం 3.5 లక్షల కోట్ల రూపాయల విలువైన ఎగుమతుల మొబైల్ ఫోన్లు వేరే కంట్రీస్ పంపిస్తున్నాయి. రైట్, 4 సంవత్సరాలు జరిగింది కదా. లెట్ us కమ్ బ్యాక్ టు సెమీ కండక్టర్. సెమీ కండక్టర్ అంటే ఒకప్పుడు భారతదేశంలో 100% ఇంపోర్ట్ అవుతుంది. జస్ట్ ఒక 6 months బ్యాక్ రైట్, మైక్రాన్ సెమీ కండక్టర్ కంపెనీని శంకుస్థాపన చేయడం కాదు, ప్రొడక్షన్ ప్రారంభించుకున్నాం గుజరాత్లో. విత్ ఇన్ నెక్స్ట్ 5 months ఏఎస్ఎంఎల్ టాటా ధోలేరాలో గుజరాత్లో ఈరోజు సెమీ కండక్టింగ్ కంపెనీలో ఏఎస్ఎంఎల్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న
ఇది నెదర్లాండ్స్ కంపెనీ ASML టాటా గ్రూప్ లో 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, $11 బిలియన్. అండ్ అక్కడి నుంచి దాన్ని ఏమంటామంటే దాదాపు 90 కంట్రీస్ కు ఎక్స్పోర్ట్ చేస్తాం మనం అక్కడి నుంచి. ఆ UAV టెక్నాలజీ అంటారు, UAV లిథోగ్రఫీ అని అంటున్నాం మనం. ఆ మోడల్లో అంటే బేసిక్ గా దాన్ని ఏమంటారంటే ఈ సెమీకండక్టర్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ASML హ్యాస్ అ యూనిక్ విధానం, వాళ్ళు తయారు చేసే విధానం ప్రపంచంలో వేరే వాళ్ళ దగ్గర లేదు ఆ టెక్నాలజీ. ఆ సంస్థతో చేసుకున్నాం. ఈరోజు తైవాన్ అని మాట్లాడుతున్నాం కదా, ప్రపంచంలో 100 చిప్స్ తయారైతే దాదాపు 70 తైవాన్ నుంచి. అతి త్వరలో తైవాన్ కు ఇండియా ఒక సీరియస్ ఆల్టర్నేటివ్ కాబోతుంది. ఇప్పుడు మీరు అంటున్న చైనాకు సీరియస్ ఆల్టర్నేటివ్ ఇస్ ఇండియా. వెరీ ఫర్మిడబుల్, అంటే వాళ్ళు 1%, 2% వృద్ధి చెందితే మనం 15-20% స్పీడ్ గా వెళ్ళిపోతున్నాం. సో భారతదేశం యొక్క గ్రోత్ స్టోరీ ఈజ్ వండర్ఫుల్ గ్రోత్ స్టోరీ అండ్ యూ కెన్ సీ దట్ వెరీ క్లియర్లీ. ఎందుకు సార్ ఇప్పుడు ఇటలీ గురించి మాట్లాడినారు? ఇటలీ ఇప్పుడు మీరు అన్న ఈ టాపిక్ కంటే ఎక్కువ ఇటలీ ప్రధాని మెలనీ విత్ మోడీ మెలోడీ, ఈ స్టోరీ మోడీ విత్ మెలనీ ఈక్వల్ టు మెలోడీ, ఈ స్టోరీనే ఎక్కువగా అదవుతుంది. అసలు ఏంటి సార్ అంటే అట్లా ఇవ్వటం మీ ఉద్దేశం ప్రకారం? అంటే ఎన్నోసార్లు ఎన్నో దేశాల ప్రధానిలకు మన ప్రధాని ఇస్తూ ఉంటారు, భగవద్గీతను ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, మన పురాణ ఇతిహాసాలకు సంబంధించిన చిరు కానుకలు, పెద్ద కానుకలు చాలా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇదెందుకు ఇంత వైరల్ అవుతుంది అంటే యశోద గారు, ఇప్పుడు ఒక ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ కు ఒక పర్సనల్ రిలేషన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ కాక ముందు మీరు ఎక్కడ ఉంటారు, నేను ఎక్కడ ఉంటాను అని మాట్లాడుకోవడం వల్ల కొంత ఆ కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోతాం. మన సీరియస్ టాపిక్ లో వెళ్ళినప్పుడు కంఫర్ట్నెస్ ఉంటుంది. సిమిలర్లీ మోడీ గారికి, ఎందుకంటే ఆయన దాదాపు 12 సంవత్సరాల నుంచి భారతదేశ ప్రధానమంత్రి. ప్రపంచంలో వారు ఫస్ట్ టైం ప్రధానమంత్రి అయినప్పుడు ఎవరెవరైతే దేశాధినేతలు ఉంటారో వాళ్ళు ఎవరు కూడా కంటిన్యూ కాలేదు. మీరు అమెరికాను చూడండి, మధ్యలో మారారు, యూకేని చూడండి మారారు, ఆస్ట్రేలియాలో మారారు, ఇటలీలో మారారు, ప్రతి దేశంలో కూడా మారారు. అయితే ఇటలీలో ఏమైందంటే దాదాపు ఈయన 12 సంవత్సరాలు ఉంటే ఆవిడ దాదాపు 9 సంవత్సరాల నుంచి. సో దే హ్యావ్ బీన్ ట్రావెలింగ్ టుగెదర్ ఫర్ ఎ వెరీ వెరీ లాంగ్ టైం. నాకు తెలిసినంత వరకు, సబ్జెక్ట్ టు కరెక్షన్, నాకు తెలిసినంత వరకు మేజర్ 20-25 కంట్రీస్ లో షీ జిన్పింగ్, మోడీ, పుతిన్ అండ్ మెలోనీ ఈజ్ ద నెక్స్ట్ లాంగెస్ట్ పర్సన్ అని నేను అనుకుంటున్నాను. సో అట్లా వాళ్ళ జర్నీ ఎవ్రీ సంవత్సరం 3-4 సార్లు కలవడం, వేరియస్ G20 సమావేశాలలో కావచ్చు, వేరే క్వాడ్ సమ్మిట్స్ లో కావచ్చు, ఇప్పుడు నేను చెప్తున్న ఈ IMEC సమావేశాల్లో. సో కొంత కంఫర్ట్ జోన్ కోసము. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మోడీ గారు పర్సనల్ అంటే హ్యూమన్ రిలేషన్స్ మెయింటైన్ చేసేట్లో నాకు తెలిసినంత వరకు ఈ రోజు ఇండియాలో ది బెస్ట్ పర్సన్. ఎవరైనా హ్యూమన్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలి, నెట్వర్క్ పెంచుకోవాలంటే ఆయన చేసే పనులు వింటే చాలు. సో ఆయన ఈజ్ లైక్ ఎ బుక్, ఈజ్ అ కేస్ స్టడీ. ఆయన ఇవ్వాలి కాదు, గత 60-65 సంవత్సరాలుగా బీయింగ్ RSS ప్రచారక్గా స్టార్ట్ అయిన ఆయన జర్నీలో ఆయన గురించి అనేక పుస్తకాలు చదువుతూ ఉంటాం కదా. సో వారు హ్యూమన్ రిలేషన్స్ మెయింటైన్ చేసేట్లో అద్భుతమైన ప్రగతి, అంటే ఇంకా వారిని మనం ఎవరం పొగడడానికి కానీ he has made his mark. నాట్ ఓన్లీ ఐఎమ్ టాకింగ్, ప్రపంచంలో అనేక హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అట్లాంటి వాళ్ళు కూడా వారి గురించి ఈ మాట చెప్తారు. సరే, ఆయన దేశాధినేత ఇవన్నిటికంటే కూడా చాలా టాప్ లెవెల్లో హ్యూమన్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు. సో దానిలో మీరు అన్నట్టు ఫన్ మూమెంట్, రైట్? సో ఈజ్ గివింగ్ అ టాఫీ కైండ్ ఆఫ్ ఎ థింగ్ టు మెలోడీ అనే ఒక టాఫీ ఇవ్వడం అనేది అది ఒక మంచి, అంటే ఒక ఆహ్లాదకరమైన జెస్చర్ అనే అనుకుంటా. అంతకన్నా ఎక్కువ మనం రీడ్ చేయడానికి ఏముంటుంది. నార్వేకి సంబంధించి కూడా ఇష్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక క్వశ్చన్ అక్కడ ఉన్న జర్నలిస్ట్ అడిగితే దానికి ఎందుకు మోడీ ఆన్సర్ చేయలేకపోయినారు, ఎందుకు ఈ టాపిక్ ఇంత అంటే కాంట్రవర్సీ అవుతున్నది అంటే ఏదైనా అది ప్రెస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు, జాయింట్ స్టేట్మెంట్. రెండు దేశాలకు సంబంధించిన ఇద్దరు అధినేతలు నిలబడి ఒక జాయింట్ ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు చాలా ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ లో ఉంటుంది, వర్డ్ బై వర్డ్ అక్కడ ఉన్నది చదవాలి. ప్రెస్ కాన్ఫరెన్స్ కానప్పుడు జర్నలిస్టులకి ఇంత విరివిగా క్వశ్చన్ అడిగే వెసులుబాటు ఎందుకున్నట్లు? అదే ఆ జాయింట్ స్టేట్మెంట్ మనము ఒక 10, ఇప్పుడు మనం నార్వేతో మాట్లాడుతున్నాం కదా, నార్వేతో ఏవైతే ఒప్పందాలు జరిగినాయో ఆ ఒప్పందాలను చదివినప్పుడు దాదాపు 17 MOUs అయినాయి. ఈ 17 MOUs లైన్ గా చదివినప్పుడు దాని రిలేటెడ్ కాకుండా అన్రిలేటెడ్ గా ఏది పడితే అది అడిగితే న్యాచురల్లీ అది ఆన్సర్ చేయాల్సిన ఫోరం కాదు. మనమే కాదు, ఏ కంట్రీ, ఇప్పుడు మన సపోజ్ పుతిన్ అండ్ ఇండియా, రష్యా ఇండియా
ఒక జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతున్నది అనుకోండి, అప్పుడు కూడా అంతే. ఏ కంట్రీలోనే అంతే, నార్వే అని కాదు, ఏ రెండు దేశాలకు సంబంధించిన జాయింట్ ప్రెస్ స్టేట్మెంట్, దాని పేరే జాయింట్ ప్రెస్ స్టేట్మెంట్. సో వీళ్ళకు తోచింది వీళ్ళు మాట్లాడినా ఈ దేశానికి ఇబ్బంది, ఈ దేశం ఏది మాట్లాడినా ఆ దేశానికి ఇబ్బంది కదా. ఇద్దరు దేశాధినేతలు వాళ్ళ దేశాలకు సంబంధించిన కోట్ల మంది జీవితాలకు సంబంధించిన కొన్ని ఒప్పందాలను పద్ధతి ప్రకారం వర్డ్ బై వర్డ్, ఎందుకంటే ఒక చిన్న వర్డ్ అటు ఇటు అయినా కూడా మేడం, ఇప్పుడు మనం ఒక చిన్న ఇంటికి సంబంధించిన అగ్రిమెంట్ ఒకటికి 10 సార్లు చెక్ చేసుకోవచ్చు. రెండు దేశాల మధ్య ఒప్పందాలు జరుగుతున్నప్పుడు, అనేక కంపెనీలు దానిలో ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు, కోట్ల మంది జీవితాలు దాంతో ముడిపడి ఉన్నప్పుడు, ఒక చిన్న వర్డ్ కూడా మిస్టేక్ గా ప్రొనౌన్స్ అయినా లేకుంటే ఏదైనా అయినా ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి. అందు గురించి అది దట్స్ నాట్ ఎ ఫోరం. ప్లస్ మోడీ గారు అనేక సందర్భాలలో ఇట్లా పాడ్కాస్ట్లు కావచ్చు, 5-6 జర్నలిస్ట్ తో మాట్లాడడం కావచ్చు, ఎన్నో క్వశ్చన్స్ తీసుకున్నారు. ఆయన ఏ స్థాయిలో క్వశ్చన్స్ తీసుకున్నారంటే, అసలు మీరు చావు భయపడతారా, ఇట్లాంటి పర్సనల్ లెవెల్ క్వశ్చన్స్ కూడా వారు ఆన్సర్ చేశారు. వారు ఆన్సర్ చేయడానికి వారు దాచుకునేది ఏంది, వారి గురించి తెలియదు ఏంది, వారు భయపడేది దేనికి? తప్పు కదా. ఎవరైతే ఆ జర్నలిస్ట్ ఉన్నారో సరే, ఆ తర్వాత కార్టూన్ కూడా అదే ఒక పెట్రోల్ పంప్ ని పాముగా పెట్టి, పాము ఊదు అదే అది పాములు ఊదే వ్యక్తి చేతిలో ఉన్నట్లు అది పెట్టి పుంగి ఆ పుంగి ప్రధాని పట్టుకున్నట్టు, ముఖ్యంగా అక్కడ ఒక విసుగు తెప్పించి ఒక తెలివైన వ్యక్తిగా ఆ కార్టూన్ ప్రచురితం అవ్వడం, ఆ కార్టూన్ సంబంధించి గానీ ఆ పేపర్ కి సంబంధించి గానీ మీరు ఒకవేళ మీరే డైరెక్ట్ కౌంటర్ ఇవ్వాలంటే ఏం చెప్తారు అట్లా పోల్చటాన్ని గానీ? అంటే ఒకటి నేను ఒక విషయం చెప్తాను, అది మోడీయా ఇంకొకళ్ళ అనేది కాదు, ఏ దేశ అధినేత అయినా సరే అటువంటిది చేయడం తప్పు. ఎందుకంటే ఇప్పుడు మన దేశానికి సపోజు వేరే దేశం నుంచి ఒక అధినేత వచ్చారనుకోండి, మనం గౌరవిస్తాం, అతిథి దేవోభవ అంటాం, రైట్? ఆ వ్యక్తి గురించి మనం ఇక్కడ కార్టూన్స్ చేయడము, ఆ వ్యక్తి మనకు నచ్చకపోవచ్చు ఫర్ వేరియస్ రీజన్స్, బట్ డిస్పైట్ దట్ నీ పర్సనల్ ఒపీనియన్ నీ దగ్గర పెట్టుకోవాలి. ఎందుకు? ఎందుకంటే వేరే దేశానికి సంబంధించిన అధినేత మీ దేశానికి అతిథిగా వస్తున్నాడు. మన దేశానికి ఒసామా బిన్ లాడెన్ అంటున్నాను ఎగ్జాంపుల్. ఒసామా బిన్ లాడెన్ తాలిబాన్ గెలిచింది, ఇప్పుడు తాలిబానే యాక్చువల్ గా ఆఫ్ఘనిస్తాన్ పాలిస్తున్నారు. ఒసామా బిన్ లాడెన్ శిష్యులే అక్కడ అందరూ ఫైనాన్స్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ వాళ్ళందరూ ఉంటారు, రైట్? వాళ్ళంటే మనకి ఇష్టం ఉండకపోవచ్చు, అసలు ఉండదు. వాళ్ళు వచ్చినా కూడా తాలిబాన్ అధినేత రేపు ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ లేకుంటే ఆఫ్ఘనిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ లేకుంటే ఆఫ్ఘనిస్తాన్ కు సంబంధించిన ఏదైనా మినిస్టర్ వచ్చినా కూడా యూ హ్యావ్ టు రెస్పెక్ట్. అది మన అతిథి దేవోభవ యొక్క ప్రిన్సిపల్, రైట్? ఎందుకు ఆడప్పుడు తాలిబాన్ బాంబులు వేసింది కాబట్టి నేను ఇప్పుడు వాడిని చంపుతా లేకుండా కొడతా అంటే దట్స్ నాట్ ద వే వరల్డ్ ఫంక్షన్స్, రైట్? రెండోది మీకు ఒక రెండో ఎగ్జాంపుల్ చెప్పు. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ నడుస్తున్నది. భారతదేశంలో మన ఢిల్లీలో ఒక ఈవెంట్ కు ఇరాన్ ఫారిన్ మినిస్టర్, ఇజ్రాయెల్ ఫారిన్ మినిస్టర్ ఒకటే రోజు ఒకటే ఫోరం లో ఉన్నారు. మరి వాళ్ళు కొట్టుకోవాలి అక్కడ గల్లలు పట్టుకొని? అట్లా ఉండదు కదా. నచ్చినా నచ్చకున్నా యూ హ్యావ్ టు మేక్ యువర్ పాయింట్ హర్డ్. అంతేగాని మీరు ఒక దేశ అధినేత, అది మోడీ గారు కాదు, ఆ ప్లేస్ లో ఎవరున్నా, ఈవెన్ మన్మోహన్ సింగ్ గారు ఉన్నా కూడా మనం ఇదే విధంగా ఇంతే హార్ష్ గా దాన్ని కండెమ్ చేస్తాం. ఎందుకు? మన్మోహన్ సింగ్ అయినా మోడీ అయినా ఎవరైనా మన దేశ ప్రధాని మేడం, ఆ దేశంలో ఒక పౌరునిగా 100% వీ హ్యావ్ టు కండెమ్. సో అది నెంబర్ 1, అది చాలా తప్పు వాళ్ళు చేసింది. 2, అట్లా అవమానం చేస్తే ఎవరికి లాభం? ఈ ప్రాబబ్లీ ఎవరైతే ఆ కార్టూనిస్ట్ కు సరే ఒక 40 పేపర్లు అమ్ముకునే బదులు 400 పేపర్లు అమ్ముతాడు, అంతకన్నా ఎక్కువ ఏం సాధించేది ఏముండదు. 3 రోజుల తర్వాత మర్చిపోతారు, రైట్? భారతదేశం అభివృద్ధిని ఆపగలుగుతారా? భారతదేశంలో ఉండే ఎనర్జీ సెక్యూరిటీని ఆపగలుగుతారా? కెన్ హీ స్టాప్ ఇండియాస్ ప్రోగ్రెస్? No, he cannot, because we have already started our progress at a very, very high speed. Nobody can stop. No force in the world can stop India's progress. Even if they want to, or even if they try, they will be. It's a futile exercise. Sir, UAE తో ఒప్పందం ఉంది. ఇప్పుడు మన దగ్గర పెట్రోల్ డీజిల్ రెండు కొరత తీవ్రంగానే ఉంది. సో ఈ UAE తో ఒప్పందాలు కానీ లేకపోతే UAE తో కుదుర్చుకున్న పెట్టుబడుల ఒప్పందాలు కానీ ఏం చెప్తున్నాయి మనకు? ఎంతవరకు ఏమైనా హెల్ప్ అయ్యే అవకాశం ఉందా? సో ఖచ్చితంగా యుఏఈతో భారత్ ఏదైతే ఒప్పందాలు చేసుకున్నారో, బేసిక్ గా ఫస్ట్ ఇట్ స్టార్టెడ్ విత్ యుఏఈ. కరెక్ట్ గా 2 months బ్యాక్ ఇఫ్ యూ రిమెంబర్, యుఏఈ ప్రిన్స్ భారతదేశానికి ఒక హాఫ్ అన్ అవర్ ట్రిప్ కోసం వచ్చారు. హాఫ్ అన్ అవర్ ట్రిప్ కొని వచ్చి వాళ్ళు ఒక 12 విషయాల మీద ఎంఓయూ వేసుకున్నారు. ఆ 12 విషయాలలో ప్రధానమైన అంశం ఏంటంటే, మనము యుఏఈకి రక్షణ ఒప్పందాలు, అంటే యుఏఈ ఇంతకు ముందు ఇరాన్ పైన అమెరికా పైన పూర్తిగా ఇట్లా ఆధారపడి ఉంటుండే.
ఏది రక్షణ విషయంలో డిఫెన్స్. ఎప్పుడైతే ఇరాన్ వారు యుఏఈ న్యూక్లియర్ ప్లాంట్ వరకు కూడా వాళ్ళు డ్రోన్స్ వేయగలిగినప్పుడు వాళ్ళు కూడా ఎస్ వీ హ్యావ్ టు సేవ్ అవర్ ఓన్ కంట్రీ ఆల్సో అబుదాబి. సో మొన్న జరిగిన అంశంలో ప్రధానంగా రెండు నేను అచీవ్మెంట్స్ కింద చెప్తాను. ఒకటి, రాబోయే రోజులలో ఇండియాస్ ఎక్స్పోర్ట్స్, భారతదేశము రక్షణ విభాగంలో రక్షణ రంగంలో యుఏఈకి మనం ఎగుమతులు చేయబోతున్నాం. అది చాలా కేటగారికల్ గా నాట్ ఓన్లీ ఎగుమతులు మనం చేసేది ఒకటే కాదు, వాళ్ళు మనం కలిపి జాయింట్ ప్రొడక్షన్ కూడా చేయబోతున్నాం. రెండో అతిపెద్ద అచీవ్మెంట్ ఏంటంటే ఇండియన్ స్ట్రాటజిక్ రిజర్వ్స్. ఏదైతే మనకు స్ట్రాటజిక్ రిజర్వ్స్ అనే ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా, 60 రోజుల వరకు భారతదేశంలో క్రూడ్ ఆయిల్ ఉండాలి. ఈ 60 రోజుల వరకు ఏదైతే స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఎక్కడ ఉంటాయి, ఇప్పుడు మన దేశంలో మ్యాంగ్లూర్ అంటే మన వెస్టర్న్ అరేబియా సముద్రం దగ్గర మనము మ్యాంగ్లూర్ కానీ అక్కడ ఉన్న మిగతా ఒక 3 జిల్లాలలో మనము 6.5 మిలియన్ మెట్రిక్ టన్స్ క్రూడ్ ఆయిల్ మనం నిల్వ ఉంచుకుంటాం. అది స్ట్రాటజిక్ రిజర్వ్, అది మనం యూజ్ చేయం. ఎప్పుడైతే నిజంగా చాలా కష్టకాలం వస్తుంది, అసలు ప్రపంచంలో నుంచి ఒక్క షిప్ కూడా కదులుతలేదు అన్నప్పుడు మనం దాన్ని యూజ్ చేస్తాం. దాన్ని మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు జస్ట్ ఒక పాలసీగా విజువలైజ్ చేశారు. మోడీ గారు వచ్చిన తర్వాత దాన్ని స్పీడప్ చేసి, అంటే మన్మోహన్ సింగ్ గారి జమానా వరకు కూడా 2014 వరకు కూడా జీరో స్ట్రాటజిక్ రిజర్వ్స్. 2014 లో మోడీ గారు వచ్చిన తర్వాత దాన్ని చాలా స్పీడప్ చేసేసి ఫస్ట్ 2.5, తర్వాత 3.5, తర్వాత 0.5, ఇప్పుడు 6.5 ఉంది. దాన్ని అతి త్వరలో 11.5 మిలియన్ మెట్రిక్ టన్స్. అంటే మన దేశంలో అసలు మొత్తం దేశం చుట్టూ అసలు ఒక్క షిప్ కూడా రాకున్నా కూడా మన ఇండియాలో దాదాపు ఒక 120 డేస్ వరకు కూడా ఆయిల్ రిజర్వ్స్ ప్రాబ్లం లేకుండా ఉండడానికి కావలసిన రిజర్వ్స్, స్ట్రాటజిక్ రిజర్వ్. ఆ కంపెనీతో మనం అబుదాబి నేషనల్ ఆయిల్ కార్పొరేషన్ తో ఒప్పందాలు చేసుకున్నాం. దాంతో యూ విల్ హ్యావ్ లాంగ్ టర్మ్ ఎల్పిజి కనెక్షన్. మీకు గ్యాస్ పైప్ లైన్, లాంగ్ టర్మ్ ఎల్పిజి పైప్ లైన్ నుంచి కూడా మీకు తీసుకుంటున్నాం మనం యుఐ నుంచి. ఈ ఐఎంఈసి అని మనం మొదలు మాట్లాడుకున్నాం చూడండి, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్. దీనిలో మన నుంచి బయలుదేరిన షిప్ ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది, యుఐకి వెళ్తుంది, నెక్స్ట్ సౌదీ, ఆ తర్వాత యూరోప్ లోకి ఎంటర్ అవుతుంది. అంటే ఫస్ట్ లైన్ ఆఫ్ ఇమీడియట్ ఫ్రెండ్ ఎవరు, యుఏఈ. సో దట్స్ హౌ దిస్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ వర్క్స్. సో మనము ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఏమంటున్నాం అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అని చెప్తున్నాం. సో యుఏఈతో దాదాపు $40 బిలియన్ వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ మనం అక్కడి నుంచి మాట్లాడుతున్నాం. ఇమీడియట్లీ వాళ్ళు ఒక $5 బిలియన్ అంటే దాదాపు 50,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ నెక్స్ట్ 2-3 months లోనే చేస్తామని వాళ్ళు మాట ఇచ్చినట్టు మనకు మీడియా తెలుస్తున్నారు. సో యుఏఈతోని కానీ, నార్వేతోనైనా, నెదర్లాండ్స్ తోనైనా, స్వీడన్ తోనైనా, ఇటలీతోనైతే $20 బిలియన్ వాళ్ళు నెక్స్ట్ 4 years లో ఇన్వెస్ట్ చేస్తామని చెప్తున్నారు. సో చాలా క్లియర్ గా 4.5 లక్షల పెట్టుబడులు, 4.5 లక్షల కోట్ల 4 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రోజు భారతదేశానికి 5 దేశాల నుంచి నెక్స్ట్ 4 years లోనే రావడానికి కావాల్సిన అన్ని ఎంఓయూలు, ఒప్పందాలు కుదిరినాయి. సో దాంతో పాటు ఏవైతే మనము భారతదేశంలో ఏవైతే మనం ఓన్లీ దిగుమతుల మీదనే ఆధారపడే సెక్టార్లు ఏవైతే ఉన్నాయో రంగాలు, ఒకటి ఎనర్జీ అంటే ఆయిల్స్, దట్ ఆ ప్రాబ్లం లో ఒక మేజర్ ప్రాబ్లం ఈ సాల్వ్డ్ విత్ యుఏఈ. 2 ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఈరోజు భారతదేశం ప్రపంచంలో ఒక ఫాస్ట్ గా ముందుకెళ్తున్న దేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో దానికి ఏం కావాలి, సెమీ కండక్టర్ చిప్స్ కావాలి. ఆ చిప్స్ ఇంతకు ముందు 100% దిగుమతి అవుతుండే, ఈ రోజు మనం ఇక్కడనే తయారు చేసుకోగలుగుతున్నాం. 3 ఎలక్ట్రిక్ వెహికల్స్ కావచ్చు, డేటా సెంటర్స్ లో యూజ్ చేసే చిప్స్ కూడా మనం ఇక్కడనే తయారు చేసుకోబోతున్నాం. 4 హైదరాబాద్ గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. డేటా సెంటర్స్, ప్రపంచంలో ఎన్నో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ భారతదేశంలో, దట్టు హైదరాబాద్ లో ఎందుకు పెడుతున్నారు, బికాజ్ ఇక్కడ మీకు ఒక మంచి విషయం చెప్పి, ప్రపంచంలో సేఫెస్ట్ సిటీస్ అంటే భూకంపాలకు, తర్వాత సునామీలకు, తర్వాత అగ్ని పర్వతాలకు అత్యంత దూరంగా అంటే ప్రకృతి వైపరీత్యాలు జరగని సిటీస్ లో హైదరాబాద్ టాప్ 10 లో ఉంటుంది ప్రపంచంలో. అటువంటి హైదరాబాద్ లో ఈ రోజు డేటా సెంటర్స్ పెట్టుకోవడం చాలా వ్యూహాత్మకమైన ఒక ఇది. సో అనేక గ్లోబల్ అంటే టాప్ కంపెనీస్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇట్లాంటి అన్ని కంపెనీలు కూడా హైదరాబాద్ లో డేటా సెంటర్స్ పెడుతుంది. దానికి కావాల్సిన చిప్స్ మన గుజరాత్ లో కూడా తయారైనాయి అనుకోండి, న్యాచురల్లీ మీ డేటా సెంటర్ పెట్టడానికి సపోజ్ ₹100 ఖర్చు అవుతుంది అనుకోండి, మన ఇండియాలోనే చిప్స్ తయారైతే అది ₹50 పెట్టే అవకాశం. సో అందు గురించి ఇంకా కంపెనీలు ఎక్కువ ఇండియాలోనే వచ్చి డేటా సెంటర్స్ పెట్టుకునే అవకాశం ఉంది.
ఇండియాలో అంటే ఎక్కడ పెడతారు? హైదరాబాద్ లో పెట్టే అవకాశం. సో ఈ రోజు నేను రేవంత్ రెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఇంకా ప్రొయాక్టివ్ ఉండండి, ఇంకా మీరు డేటా సెంటర్స్ విషయంలో ప్రొయాక్టివ్ ఉండండి. ఎందుకంటే మీరు మొన్న కూడా ఏం చెప్పారు, ఈ ఇండియన్ గ్రోత్ స్టోరీ అంటే వికసిత్ భారత్ కావాలంటే వికసిత్ తెలంగాణ కూడా కావాలి కదా. వికసిత్ తెలంగాణ అయితే వికసిత్ భారత్ అయితే మనం అందరం హ్యాపీగా ఉంటాం. ఓన్లీ వికసిత్ భారత్ అయితే తెలంగాణలో మాత్రం మీరు సరిగ్గా ఏం చేయకుండా లాభం లేదు. సో న్యాచురల్లీ దయచేసి రేవంత్ రెడ్డి గారికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా వికసిత్ తెలంగాణ అంటున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి. ఏ దేశాలకు మోడీ గారు వెళ్ళి ఒప్పందాలు చేసుకున్నారో వెంటనే మీరు ఆ దేశాలకు వెళ్ళండి, ఆ కంపెనీలతో ఇంకా రీనెగోషియేట్ చేయండి, డాటా సెంటర్స్ పెట్టడానికి ఇన్వైట్ చేయండి. ఇక్కడే చిప్స్ కూడా తయారవుతున్నాయి కాబట్టి ఇంకా ఇంకా కంపెనీలను ఇంకా ఇన్సెంటివ్స్ ఇచ్చి, ఎందుకంటే ఇప్పుడు మనం ఏఐ వలన తెలంగాణలో హైదరాబాద్లో కొన్ని జాబ్స్ కోల్పోతున్నామనే ఆందోళన ఉంది కాబట్టి దాన్ని కూడా అడ్రస్ చేయండి. ఇది ఒక మంచి అవకాశం కదా, రైట్? సో ఇన్ మై ఒపీనియన్ డెఫినెట్లీ ఈ 5 వ్యూహాత్మకమైన దేశాలతో ఏవైతే ఒప్పందాలు మోడీ గారు చేసుకొని వచ్చారో వికసిత్ భారత్ అంటే భారతదేశము 2047 వరకు అభివృద్ధి చెందిన దేశంగా ఉండటానికి ఇది ఒక పెద్ద గొప్ప అడుగు అని భావిస్తాను. థ్యాంక్ యూ సార్. ప్రధాని మోడీ 5 దేశాల పర్యటన మనకు ఏ స్థాయిలో ఉపయోగపడుతుంది, నిజంగా ఈ పర్యటన విషయాల్లో ఈ దేశాలకు సంబంధించి జరిగిన ఒప్పందాల్లో మనం ఆలోచించి మనం నెత్తికెక్కించుకోవాల్సిన అంశాలు ఏంటి అనే విషయంలో మాత్రం చాలా మంచి క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.